అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. మన హిందూ సంప్రదాయాల్లో దాగి ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మొదటి అంశం నుదుటిన బొట్టు పెట్టుకోవడం. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఆడవాళ్లకు మాత్రమే పరిమితం అన్నట్లుగా చూస్తున్నారు. కానీ నిజానికి ఆడ మగ హిందూ సంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నుదుటిన బొట్టు ధరించాలి. హిందూ సంప్రదాయంలో శూన్య లలాటం శ్మశాన సదృశం అని చెప్పారు. అంటే బొట్టు లేని నుదురు శ్మశానంతో సమానం. శాస్త్ర ప్రకారం బొట్టు లేకుండా పూజ జపం లాంటివేమీ కూడా చేయకూడదు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ బొట్టు వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందామా? మన శరీరంలోని షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం అనేది నుదురు భాగంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు ధరించడం వల్ల ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. మన శరీరంలోని మిగిలిన చక్రాలు వస్త్రంతో కానీ జుట్టుతో కానీ కప్పబడి ఉంటాయి. కానీ నుదురు మీద ఉండే ఆజ్ఞాచక్రం మాత్రమే ఎటువంటి రక్షణ లేకుండా ఉంటుంది. అందుకే ఆ చక్రం నుంచి ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోకుండా కూడా ఈ బొట్టు అనేది కాపాడుతుంది. కనుబొమ్మల మధ్య భాగానికి కొద్దిగా పైభాగంలో బొట్టు అనేది ధరించాలి. శరీరంలోని 3 ప్రధాన నాడులుగా పిలువబడే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు 3 ఇక్కడే కలుస్తాయి. ఆ స్థానానికి రక్షణగా మనం తిలకధారణ చేస్తాం. అలాగే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రెస్ చేస్తాం కదా. అలా ప్రెస్ చేసినప్పుడు బ్రెయిన్లోని కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయంట. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పనా? మనం హిందూ సంప్రదాయంలో ఎవరినైనా ఆహ్వానించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలుస్తాం. దీని వెనకాల కూడా ఇదే కారణం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ప్రాంతాన్ని ప్రెస్ చేసినప్పుడు బ్రెయిన్లో పార్ట్స్ కొన్ని యాక్టివేట్ అయ్యి మనకి ఆ విషయం బాగా గుర్తుంటుందట. అందుకే బొట్టు పెట్టి పిలుస్తారు. తిలకధారణ వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఇక ఎలాంటి బొట్టు పెట్టుకోవాలనేది పూర్తిగా మన ఇష్టం, మన ఆచారాన్ని బట్టి. అది కుంకుమ అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, గంధం అవ్వచ్చు, నిలువుగా, అడ్డుగా, గుండ్రంగా ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం మాత్రం తప్పనిసరి. కాబట్టి మన ఇంటిలో చిన్నప్పటి నుంచి పిల్లలకి తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేద్దాం. అది ఆడైనా మగైనా సరే. తర్వాతి అంశం గోరింటాకు పెట్టుకోవడం. మన సంప్రదాయంలో కొన్ని సందర్భాల్లో గోరింటాకును తప్పక ధరిస్తారు. ఆషాఢంలో తప్పక పెట్టుకోవాలని చెప్తారు. అలాగే శ్రావణంలో చేసుకునే పూజల సమయంలో, వివాహ సమయంలో కూడా గోరింటాకును ధరిస్తారు. అలంకరణ వస్తువుగానే కాకుండా దీని వెనకాల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్లలో నానే పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేతి గోళ్ళు కానీ కాళ్ళు గోళ్ళు కానీ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోమని చెప్తారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. అలాగే గోళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పెళుసు బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని వేడిని హరించి గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అలాగే అరికాళ్ళలో గోరింటాకు ధరించడం వల్ల కంటికి సంబంధించిన నాడులు ఉత్తేజితమై కంటి చూపు మెరుగుపడుతుంది. తర్వాతి అంశం చెవులకు కుట్టించడం. మన సంప్రదాయంలో చిన్న వయసులోనే పిల్లలకు చెవులకు కుట్టిస్తారు. ఒకప్పుడైతే ఆడ మగ ఇద్దరూ కూడా చెవులకు ఆభరణాలు ధరించేవారు. ఇప్పుడు మగవారిలో చాలా వరకు తగ్గిపోయింది. పిల్లలకు చెవులు కుట్టే ప్రదేశంలో ముఖ్యమైన యాక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్లోని కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవ్వడంతో పాటు కంటి చూపు మరియు వినికిడి శక్తి కూడా పెరుగుతాయట. చెవులు కుట్టడం వెనకాల ఉన్న శాస్త్రీయత తెలుసుకున్నాం కదా. తర్వాతి అంశం స్త్రీలు గాజులు ధరించడం. ఇవి అలంకరణ కోసం మాత్రమే అని అనుకుంటారు. కానీ దీని వెనకాల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. స్త్రీలు గాజులు ధరించడం వల్ల మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగి హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, అలసట, నొప్పులు వంటి వాటిని తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా సీమంతం పేరుతో ఎక్కువ గాజులు ధరింపజేస్తారు. ఆ గాజులను ప్రసవం అయ్యే వరకు తీయకూడదని చెప్తారు. ఇది సంప్రదాయంగా భావిస్తున్నా కూడా దీని వెనకాల ఆరోగ్య రహస్యం దాగి ఉంది. చేతి మణికట్టు దగ్గర గర్భాశయానికి సంబంధించిన నాడులుంటాయి. చేతుల నిండుగా గాజులు తొడగడం వల్ల వాటిపైన ఒత్తిడి పడి సుఖప్రసవం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా గాజుల్నే ధరింపచేస్తారు కాబట్టి వాటి నుంచి వచ్చే శబ్దం వల్ల గర్భంలో ఉన్న శిశువు మెదడులోని కణజాలం వృద్ధి చెందడంతో పాటు వినికిడి శక్తి కూడా పెరుగుతుందట. అలాగే ఆ శబ్దం వల్ల గర్భిణీకి కూడా ఒత్తిడి తగ్గి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకా గాజుల శబ్దం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా దరిచేరకుండా ఉంటుంది.
ఆడవాళ్ళు నిత్యం గాజులు వేసుకోవడం, అలాగే సీమంతంలో గాజులు తొడగడం వెనుక కూడా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసాం కదా. ఇక తర్వాతి టాపిక్ ఏంటో చూద్దాం. స్త్రీలు మెట్టెలను ధరించడం. వివాహ సమయంలో స్త్రీలకు మెట్టెలు ధరింపజేస్తారు. ఇవి కాలి బొటనవేలికి పక్కన ఉన్న వేలికి ధరిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఈ వేలుకు గర్భాశయానికి సంబంధం ఉంటుంది. ఈ వేలుకు మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి నెలసరి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మెట్టెలు యాక్యుప్రెషర్లా పనిచేసి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసి మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ వేలు యొక్క వెనక భాగంలో ఉండే ప్రెషర్ పాయింట్ లోతుగా ఉండడం వల్ల నేలను తాకదు. కానీ మనం ఇలా మెట్టెలు ధరించడం వల్ల ఆ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత మనం చెప్పుకోబోయే అంశం సూర్య నమస్కారం. హిందూ సంప్రదాయంలో సూర్య నమస్కారం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా, ప్రాణికోటికి ఆధారమైన భగవంతుడిగా పూజిస్తాము. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. దీని వెనకాల ఆరోగ్యానికి మేలు చేసే సైన్స్ కూడా దాగి ఉంది. ఉదయాన్నే ఇలా సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయడం వల్ల మన శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలాగే ప్రతినిత్యం దీన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటే ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. తర్వాతి అంశం ఉపవాసం. మన హిందూ సంప్రదాయంలో దైవారాధనలో ఉపవాసాన్ని ఒక దీక్షలా భావిస్తారు. పండుగలు, పర్వదినాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఆధ్యాత్మిక పరమార్థమే కాకుండా అంతర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజు ఆహారం తీసుకుంటూనే ఉంటాం కదా, కాబట్టి జీర్ణ వ్యవస్థకు రెస్ట్ అనేది ఉండదు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు చిన్న బ్రేక్ అనేది లభిస్తుంది. దీనివల్ల గట్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది. వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మన శరీరంలో ఉండే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కారణంగా గుండె సమస్యలు, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఉపవాసం ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ రాకుండా చేయడానికి, గుండె పనితీరు మెరుగుపడడానికి కూడా ఉపవాసం దోహదం చేస్తుంది. ఈ అంశంపై పరిశోధన చేసినందుకు గాను 2 సైంటిస్టులకు నోబెల్ బహుమతి కూడా లభించింది. కానీ ఇది మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఒక భాగంగా ఉంది. మనకు ఏకాదశి ఉపవాసం అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజు చేయడం వల్ల దీని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏకాదశి రోజే ఎందుకు అంటే దాని సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రీసెర్చ్లను బట్టి తేలింది ఏంటంటే చంద్ర కళల యొక్క ప్రభావం, అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ల్యూనార్ సైకిల్, దాని ప్రభావం మనుషులు, జంతువుల యొక్క శరీరం పైన, మనసు పైన ఉంటుంది. మానసిక సమస్యలు ఉన్నవారు పౌర్ణమికి, అమావాస్యకి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే సముద్రపు అలలు కూడా పౌర్ణమి, అమావాస్యల్లో ఎంత తేడాగా ఉంటాయో మనకు తెలిసిందే కదా. అలా చంద్రుని ప్రభావం మనపై ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఏకాదశి రోజు మన జీర్ణ వ్యవస్థ చాలా స్లోగా ఉంటుందట. కాబట్టి ఆ రోజు మనం జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఉపవాసం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. కాబట్టి వారానికి కానీ 15 రోజులకు ఒకసారి కానీ తప్పకుండా ఉపవాసం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఈరోజు మన సంప్రదాయాల వెనకాల ఉన్న సైన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీని ముందు భాగం చూడని వాళ్ళైతే తప్పకుండా అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.